హాయ్ అండి. హెన్రీ పాలపతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డైలీ లాగ్స్లో ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో మిరియాల చారు, ఫిష్ ఫ్రై చేశాను. పొద్దుటే లెగిసిన వెంటనే వాతావరణం చూస్తే చాలా బాగుంది. చలికాలం అయితే స్టార్ట్ అయినట్టుంది. కొద్దిగా చలి పెట్టింది. వాతావరణం చాలా బాగుంది. చూడండి, కొద్దిగా ఎండ వస్తుంది పొద్దుటే 6ంటికి. మా చిన్నప్పుడు చలికాలం స్టార్ట్ అయితే క్రిస్మస్ వచ్చేసిందని ఆనందపడిపోయేవాళ్ళం. ఎందుకంటే క్రిస్మస్ చలికాలంలో వస్తుందని అప్పుడు మాకు నమ్మకం. నేను కిందకు వచ్చేసరికి మా చిన్న అబ్బాయి వాళ్ళ తాతయ్యతో కలిసి వాకింగ్కి వెళ్ళి బ్రష్ చేసుకుంటున్నాడు. తాతయ్య సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారు. నాకు ఇంకేమీ టిఫిన్ చేయొద్దని చెప్పాడు. నాకు టిఫిన్ పని ఎలాగా లేదు కదా అని వంట మొదలుపెట్టాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా, మిరియాల చారు, కొన్ని ఫిష్ ముక్కలు ఉంటే వాటిని ఫ్రై చేశాను. నా చిన్నప్పుడు మా అమ్మగారు మాకు ఏమైనా జలుబు చేస్తే మిరియాల చారు పెట్టేవారు. చాలా టేస్ట్గా ఉండేది. ఆ ఒక్క చారుతోనే చాలా అన్నం తినేసేవాళ్ళము. రొంప తగ్గుతుందని ఎక్కువగా మిరియాల చారు పెట్టేవారు మా అమ్మగారు. చాలా కాలమైంది మిరియాలు టమాటాతో చారు పెట్టుకుని. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో అస్తమాను ఎన్వీలే ఎక్కువైపోతున్నాయి. మా అమ్మ చేసే స్టైల్లో నేను ఈరోజు టమాటా మిరియాల చారు చేస్తున్నాను. ముందుగా ఒక టమాటా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసి 2 నానబెట్టుకోవాలి. అవి నానేలోపు రసానికి సంబంధించిన పౌడర్ని తయారు చేస్తాను. చూడండి, 1/2 స్పూను మిరియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, 1 వెల్లుల్లిపాయ, వీటితో పాటు నానబెట్టుకున్న చింతపండు, టమాటా ఇవన్నీ కలిపి మిక్స్ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటి వల్లే ఎక్కువ రసానికి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. రసం తాలింపు వేయడానికి జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు రెడీ చేసుకున్నాను. ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఫస్ట్ వెల్లుల్లిపాయ వేగిస్తాను. తర్వాత తాలింపులన్నీ వేసి కాసేపు వేగించిన తర్వాత ముందుగా ముందు నేను నానబెట్టుకున్న చింతపండు, టమాటా, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుని రెడీగా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను నేను. ఈలోపు ఇదంతా వేగిపోయిన తర్వాత నేను మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాను. బాగా ఏమీ వేగక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోద్ది. ఆ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇందులో మనకి కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. మనము చేసిన గుజ్జును బట్టి మనకి ఉప్పు, పులుపు సరిపోయిందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇది ఇప్పుడు వేస్తున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. కొంచెం రుచి చూసేటప్పటికి ఇంకా నాకు వాటర్ పడతాయి. ఇంకొక 2 గ్లాసులు వాటర్ నేను యాడ్ చేశాను. మళ్ళీ ఉప్పును కూడా యాడ్ చేశాను నేను. చిన్నప్పుడు మా అమ్మ ఈ రసం చేస్తే ఇంకా ఏ కూరలున్నా వేసుకునేవాళ్ళం కాదు. ఈ రసంతోనే అన్నం తినేసేవాళ్ళము. అంత రుచిగా చేసేది మా అమ్మ. ఎప్పటికీ మా ఇంట్లో ఏ కూర చేసినా సైడ్ డిష్గా ఈ చారు ఉండవలసిందే. నేనైతే ఈ రసం పొడిని ఒకేసారి చేసుకుని పెట్టేసుకునేదాన్ని. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చేయడం చాలా టైం అయిపోద్దని. కానీ ఫ్రెష్గా చేసిన రుచి వేరు, నిల్వ ఉండే పౌడర్ రుచి వేరు. ఇప్పుడు చారు పెడితే అప్పుడే రసం పౌడర్ని తయారు చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం చేప ముక్కలు ఉన్నాయన్నాను కదా, వాటిని ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రాత్రి కలిపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. పొద్దుట రసం అయిపోయిన తర్వాత ఈ చేప ముక్కలను కూడా ఫ్రై చేసేసాను. చేప ముక్కల్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేయించి పెట్టేశాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.